హలో అండి. తెలుసుకో ట్రేడర్ ఛానల్‌కి మీకు స్వాగతం. సో, ఈరోజు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా! ఇది యాక్సిస్ బ్యాంక్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న చార్ట్ అండి. సో, ఇక్కడ మీకు కనిపిస్తున్న క్యాండిల్ స్టిక్స్ అన్నవి హైకెన్ యాషీ క్యాండిల్ స్టిక్స్. ఓకేనా? సో, ఇప్పుడు మనం యాక్సిస్ బ్యాంక్ చార్ట్‌ని రీడ్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే చదవడానికి ఆ చార్ట్ మనకి ఏం చెప్తుందో ట్రై చేద్దాం. సో, ఇప్పుడు మనకు చూసినట్లయితే నేను కొన్ని సపోర్ట్ లైన్స్ అయితే నేను డ్రా చేసి పెట్టడం అయితే జరిగింది ఆల్రెడీ. సో, అందులో ఒకటి 340 అండి. 340 అనేది సపోర్టు. సో, మీకు ఒకసారి 340ని చూసినట్లయితే ఒకసారి అయితే 340ని సపోర్ట్గా ఇక్కడ తీసుకుంది. ఆ తర్వాత మనకు 400 అండి. 400 అన్నది మనకు సైకలాజికల్గా సపోర్ట్ గాను సైకలాజికల్ రెసిస్టెన్స్ గాను యాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ స్టాక్కే కాదండి, ఏ స్టాక్ అయినా సరే రౌండ్ ఫిగర్ నెంబర్స్ అన్నవి సైకలాజికల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో, ఇప్పుడు మనకి 400 అన్నది చాలా సార్లు ఇక్కడ 2 టైమ్స్ రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది, ఇక్కడ ఒకసారి సపోర్ట్గా యాక్ట్ అయింది, ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది, ఇక్కడ సపోర్ట్గా యాక్ట్ అయింది. మీరు చూసినట్లయితే వేరియస్ టైమ్స్ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఏ చార్ట్లో అయినా సరే రౌండ్ ఆఫ్ నెంబర్స్ అన్నవి సైకలాజికల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంటాయి. సో, ఇక్కడ టాపిక్ అది కాదు. సో, ఇక్కడ మనకు మేజర్లీ యాక్సిస్ బ్యాంక్ చార్ట్ ఇలా ఉంది. సో, దీంట్లో 400 అనేది ఒక సపోర్ట్ని బ్రేక్ చేసుకొని టాప్ సైడ్ అయితే బ్రేక్ చేయలేదు, సపోర్ట్ తీసుకొని టాప్ సైడ్కి అయితే మూమెంట్ ఇచ్చిందనమాట స్టాక్. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాము. సో, నేను అనుకుంటున్నాను 400ని సపోర్ట్గా తీసుకునింది కాబట్టి ఇక్కడ నుంచి 430 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, లేదా 440 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నాను. సో, నేను అనుకున్నప్పుడు నేను ఏం చేయొచ్చండి ఇక్కడ నుంచి? సో, బేసికల్లీ ఇది వచ్చేసి బిగినర్స్ కాదు, కొంత ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకంటే ఆల్రెడీ బేసిక్స్ అన్నీ తెలిసి కొంచెం బెటర్ డెవలప్మెంట్ అవుదాం అనుకున్న వాళ్ళకే ఈ స్ట్రాటజీస్ వర్క్ అవుతాయండి. సో, బిగినర్స్ అయితే ట్రై చేయకండి, ఒకసారి వినండి. సో, నేనేం చేయగలను అనేది చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఫ్యూచర్స్ బై చేయొచ్చు. సో, యాక్సిస్ బ్యాంక్ యొక్క ఫ్యూచర్స్ని ఇక్కడ నేను బై చేసి 430 వరకు వచ్చే వరకు వెయిట్ చేసి 430కి నేను అమ్మచ్చు. సో, ఇన్ కేస్ నాకు అనుకున్నట్లు వస్తే, ఒకవేళ నాకు అనుకున్న దానికి వ్యతిరేకంగా వెళ్తే నేను స్టాప్ లాస్ అన్నది అప్రాక్సిమేట్లీ 380లో స్టాప్ లాస్ పెట్టుకుంటాను. 380, 385. సో, ఆ రేంజ్లో నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. సో, ఒకవేళ నేను అనుకున్న విధంగా వెళ్లకుండా నాకు అగైనెస్ట్గా వస్తే స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అవుతుంది. సో, ఓకే, ఇది ఒక కేస్. సో, సెకండ్ కేస్ మాట్లాడుకున్నట్లయితే నేను ఆప్షన్స్లో ఎంటర్ అయ్యి 400 కాల్ ఆప్షన్ని నేను బై చేసి పెట్టుకోవచ్చు. సో, 400 కాల్ ఆప్షన్ బై చేసి పెట్టుకొని ఇదే విధంగా 430 వరకు పెరుగుతుందని వెయిట్ చేసి, ఒకవేళ నేను అనుకున్నదే కరెక్ట్ అయ్యి 430 వరకు వచ్చింది స్టాక్ అనుకుంటే, సో 430 కాడ నేను ఎగ్జిట్ అయిపోవచ్చు. సో, అలా కాదు, నాకు ఇక్కడే 385 నాకు స్టాప్ లాస్ హిట్ అయిందంటే నేను ఎగ్జిట్ అయిపోవచ్చు. అలా కాకుండా ఇక్కడ ఈ సెకండ్ కేసులో ఇంకొక ప్రమాదం ఏముందంటే, ఆప్షన్ బై చేస్తున్నప్పుడు టైం అన్నది మనకు వ్యతిరేకంగా ఉంటుంది. సో, సపోజ్ అనుకుందాం, ఇప్పుడు నేను అనుకున్న వైపే టార్గెట్ వైపే స్లోగా మనకు సైడ్ వేస్లో మూవ్ అయింది అనుకుందాం. నేను అనుకున్న టార్గెట్ వైపు కాకుండా, అలాగని స్టాప్ లాస్ వైపు కాకుండా సైడ్ వేస్లో 400 రేంజ్లోనే కొంత సైడ్ వేస్ మార్కెట్ కనుక మనకు కనపడితే యాక్సిస్ బ్యాంక్లో నేను కంప్లీట్లీ లాస్ అవుతానండి ఆప్షన్ని బై చేయడం ద్వారా. సో, అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇది కేస్ 2. కేస్ 1 గురించి మాట్లాడినాను. అలాగే కేస్ 3. సో, నేను ఇక్కడ కొన్ని స్టాక్స్ని బై చేసి ఓకేనా, బై చేసి స్టాప్ లాస్ పెట్టుకొని స్వింగ్ పొజిషన్ లాగా హోల్డ్ చేయడం కొన్ని రోజులు, ఒక 4-5 డేస్ 430 టార్గెట్ని రీచ్ అయ్యే వరకు హోల్డ్ చేయడం. సో, ఈ 3 కేసెస్లో మనకు స్టాప్ లాస్ హిట్ అయితే కన్ఫామ్ మనం లాస్ అన్నది కన్ఫామ్గా వస్తుంది. సో, దీంట్లో వేరే ఆప్షనే లేదనమాట. సో, మీకు అర్థమైంది కదా. సో, ఫ్యూచర్ బై చేసినా, ఆప్షన్ బై చేసినా, లేదా స్టాక్స్ని బై చేసినా, ఎప్పుడైతే ఈ 400 రేంజ్ కంటే బిలో వస్తుందో నా స్టాప్ లాస్ అనేది నేను 380లో పెట్టుకుంటాను కదా. సో, ట్రిగ్గర్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. సో, ఎప్పుడు నేను అనుకున్నది జరగకపోతే, సో, నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే స్ట్రాటజీ నేను అనుకున్నది జరగకపోయినా నా స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వదు. సో, ఓకేనా. సో, నేను ఇక్కడ బై పొజిషన్ తీసుకుంటున్నాను, ఇక్కడ నుంచి పెరుగుతుందని నేను అనుకుంటున్నాను, ఈ ఆప్షన్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ. సో, ఒకవేళ నేను అనుకున్నట్టు పెరగకపోయినా నా స్టాప్ లాస్ అన్నది ఇక్కడ ఉంటుంది కదా 380లో, 380ని ట్రిగ్గర్ చేసింది అనుకుంటే కూడా నాకు లాస్ రాదు. ఓకేనా. 380 కాదు, అసలు కిందకి ఎంత పడుతున్నా నాకు లాస్ రాదు. ఓకే, అదేదో స్ట్రాటజీ బాగుంది, మనం అనుకున్నది జరగకపోయినా కూడా మనకు లాస్ రాదు అనుకుంటున్నారు. సో, దీంట్లో కూడా లాస్ రావడానికి ఛాన్స్ ఉందండి. అది అమౌంట్ ఎంత అంటే, సో, నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను. ఆ స్ట్రాటజీ అప్లై చేయడం ద్వారా కింద పడడం వల్ల నాకు లాస్ రాదు.
సో పైకి వెళ్ళడం వల్ల లాస్ వస్తుంది. సో ఎంత పైకి వెళ్తే, సో నేను అనుకున్న వైపు నుంచి ఇంకా ఎక్కువ ఓవర్గా భారీగా పెరిగిపోతే నాకు లాస్ రావడం మొదలవుతుంది. సో లిమిటెడ్గా పెరిగితే నాకు లాస్ రాదు. సో నేను అనుకున్న రేంజ్ వరకు వచ్చిందంటే నాకు లాస్ అయితే రాదు. నేను అనుకున్న రేంజ్ దాటిపోతే నాకు లాస్ వస్తుంది. సో ఇది ఈ బేసిక్ అండి. సో ఇది ఓవర్ వ్యూ చెప్పాను మీకు. సో దీన్ని టెక్నికల్గా ఇప్పుడు ఎంటర్ అవుదాం, ఎలా స్ట్రాటజీని అప్లై చేయాలన్న దాని గురించి. సో ఇప్పుడు నేను మీకు నా ప్రీవియస్ ఆప్షన్ స్ట్రాటజీస్ మీరు చూసినట్లయితే సింపుల్గా చెప్పుకుంటాను. సో ఏ స్టాక్లో మీరు ఏ ఆప్షన్ స్ట్రాటజీని అప్లై చేయాలనుకున్నా కానీ ముందుగా ఆ స్టాక్ యొక్క ఆప్షన్ చైన్ని ఓపెన్ చేయండి. సో బేసికలీ అదే మెయిన్ అనమాట. సో నేను కూడా అదే చేశాను. సో ఇది యాక్సిస్ బ్యాంక్ ఆప్షన్ చైన్ అండి. సో ఇది వచ్చేసి అప్స్టాక్స్ వాళ్ళ ప్లాట్ఫామ్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఆప్షన్ చైన్ అండి, ఎన్ఎస్సిది కాదు ఇది. సో నేను ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ని చైన్ని ఓపెన్ చేశాను. సో యాక్సిస్ బ్యాంక్ చైన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ నేను ఏమనుకున్నాను, 400 కంటే పెరుగుతుందని కదా నేను అనుకుంటున్నాను. సో అప్పుడు నేను సింపుల్గా 400 కాల్ని మైండ్లో పెట్టుకోండి, జస్ట్ మైండ్లో పెట్టుకోండి, మీరు బై చేయకండి ప్రజెంట్. సో ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్ అయితే ఒకటి వస్తుంది, ఆ చిన్న క్యాలిక్యులేషన్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అది ప్లస్ ఆర్ మైనస్లో ఉంటుంది, దాని గురించి మీరు ఆలోచించకండి. సో 400ని మైండ్లో పెట్టుకున్న తర్వాత మీరు ఎంత పెరిగిపోతుంది అని మీరు అనుకుంటున్నారు. సో నేను ఇక్కడ ఏం చెప్పానండి, సో మనం అనుకున్న రేంజ్ కంటే ఓవర్గా పెరిగిపోతే మనకు లాస్ రావడం మొదలవుతుంది అని చెప్పాను. సో నేను అనుకుంటున్న 330 అనేది నా టార్గెట్, అంతే కదా, 330 అనేది కదా నా టార్గెట్ అని చెప్పాను. సో నేను అనుకుంటున్న 340 కంటే పెరిగిపోతే నాకు లాస్ రావడానికి స్కోప్ ఇస్తానన్నమాట. అంటే ఎలా చెప్పాలి మీకు, ఓకే 340 కంటే పెరగదని నేను అనుకుంటున్నాను మైండ్లో. ఎందుకు, నేను అనుకున్నట్లు 430 వరకు పెరుగుతుంది, బట్ అక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అంతే కదా ఛానల్ ప్యాటర్న్లో. సో ఇప్పుడు నేను అనుకున్నది 440 కంటే కూడా పెరగదు. సో పెరుగుతుంది 430 వరకు పెరుగుతుంది, ఆ తర్వాత 440 కంటే పెరగదు. సో అందుకోసం నేను 440 కాల్ ఆప్షన్ని కూడా మైండ్లో పెట్టుకోండి. సో ఇక్కడ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది 400 కాల్ ఆప్షను, అలాగే ఎంత వరకు పెరుగుతుంది, దాన్ని దాటి పెరగదు అని మీరు అనుకుంటున్నారు. అది మేజర్ అండి ఈ ఆప్షన్ స్ట్రాటజీలో. సో 440 కంటే దాటి పెరగదని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు స్ట్రాటజీ అప్లై చేస్తున్నా కూడా మీరు అనుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడే చిన్న క్యాలిక్యులేషన్ అండి. సో ఇక్కడ 400 ఉంది కదా, ఈ 400 యొక్క ప్రీమియం ఎంతైతే ఉంటుందో, సపోజ్ ఇక్కడ 27.75 ఉందండి కాల్ ఆప్షన్ ప్రీమియం. సో అనుకుందాం దీన్ని నేను బై చేశారు. సో బై చేయాలండి, యాక్చువల్గా ఈ స్ట్రాటజీ ప్రకారం ఒక ఇందా మనీ కాల్ ఆప్షన్ని బై చేయాలి. సో నేను ఈ బై చేశాను 27.75. సో ఈ 27.75 రూపీస్ నేను పెట్టి బై చేసిన దానికి కాను నేను ఎంతో కొంత మార్కెట్లో నుంచి కాల్ ఆప్షన్ సెల్ చేయడం ద్వారా తీసుకోవాల్సి వస్తుంది కొంత మనీని ఈ స్ట్రాటజీ అప్లై చేయడానికి కాను. సో అందుకోసం నేను 440 కాల్ ఆప్షన్ని 11 రూపీ 85 పైసాలో నేను సెల్ చేస్తున్నాను. ఒకటి కాదు, రెండు. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, 2 కాల్ ఆప్షన్స్ నేను ఇక్కడ సెల్ చేశాను, ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ని బై చేశాను. నెట్ ప్రీమియం చూస్తే నాకు 12 రూపీస్ అనుకుందాము. 12 రూపీస్ అంటే ఎంత అండి, 24 రూపీస్ నాకు సెల్ చేసిన దానికి గాను వచ్చింది. అలాగే నేను ఒక దాన్ని బై చేసిన దానికి గాను 28 రూపీస్ నేను పే చేశాను. సో ఇక్కడ నా చేతి నుంచే 4 రూపీస్ పడింది. సో ఇది నాకు కరెక్ట్ కాదు ఈ స్ట్రాటజీ ప్రకారం అని నాకు అనిపించింది. సో నేనేం చేస్తానంటే, సో ఇక్కడ సెల్ చేసిన దానికి గాను ఎంత 12 రూపీస్ వస్తుంది నాకు ఒక కాల్ ఆప్షన్ పైన. సో నేను 2 కాల్ ఆప్షన్స్ సెల్ చేశాను కాబట్టి 12 రూపీస్ అంటే 24 రూపీస్ నాకు వస్తున్నాయి. సో ఆ 24 రూపీస్నే నేను పెట్టుకొని ఆ 24లోనే ఈ కాల్ ఆప్షన్ని నేను బై చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు నేనేం చేయగలనండి, సో ఆ 24 రూపీస్కి ఈ కాల్ ఆప్షన్ వస్తేనే నేను బై చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి సో లిమిట్ ఆర్డర్ని ప్లేస్ చేస్తాం. సో ఇదే మేజర్ అండి. సో ఇక్కడ నేను మీకు అదే చూపిస్తున్నాను, 24 రూపీస్ యాడ్ చేస్తున్నాను చూడండి. సో 24 రూపీస్కి వస్తే నేను కాల్ ఆప్షన్ని బై చేస్తాను. ఎందుకు, నాకు ఆల్రెడీ నేను 2 కాల్ ఆప్షన్స్ని అమ్మడం ద్వారా నాకు వచ్చిన ప్రీమియం అంతే కాబట్టి. సో ఎప్పుడైతే ఈ రెండింటిని మనము హెడ్జ్ చేసి కరెక్ట్గా మ్యాచ్ చేస్తామో అమౌంట్ని, అలా మ్యాచ్ చేసిన తర్వాత మనకు ఈ 400 కంటే కింద పడుతుంటే లాస్ రాదండి. సో మనకి ఇక్కడ మ్యాచ్ చేయడమే ఇంపార్టెంట్.
సో ఇప్పుడు మన నెట్ ప్రీమియం చూడండి. సో 2 కాల్ ఆప్షన్స్ అమ్మాము. సో మనకు 24 రూపీస్ వచ్చింది. సో ఒక కాల్ ఆప్షన్ని కొన్నాము, ఒక 24 రూపీస్ మనం పే చేసేసాము. సో మన చేతికి వచ్చిన 24, అలాగే మనం కొనడానికి ఇచ్చిన 24, సో ఈక్వల్ అయిపోయింది. సో మన చేతిలో రూపాయి కూడా లేదు. ఓకేనా, క్లియర్ కదా. ఇదే మెయిన్ ఈ స్ట్రాటజీలో. సో మీకు ఇక్కడ అదే ఎగ్జిక్యూట్ చేశాను నేను. ఓకేనా, 24, 12. సో మీకు ఇది ఆప్షన్ బిల్డర్లో చూపిస్తాను చూడండి. సో 24 రూపీస్లో నేను కాల్ ఆప్షన్ బై చేశాను, 12 రూపీస్లో 2 కాల్ ఆప్షన్స్ని నేను సెల్ చేశాను. సో నెట్ ప్రీమియం అంటే 0. సో ఇక్కడ ఇప్పుడు లాజిక్ మాట్లాడుకుందాం. సో 400 కంటే పెరగాలి. సో ఇక్కడ 480 కంటే పెరగకూడదు. సో ఇక్కడ 480 ఎందుకు అనుకున్నారు? సో 420 కావచ్చు, 430 కావచ్చు, ఏదైనా కావచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. సో ఈ 480 రావడానికి రీజన్ ఉందండి. ఆ రీజన్ కూడా చెప్తాను చూడండి. సో ఇక్కడ మనము 400 కాల్ని బై చేసాము. సో 400ని మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ మనము 440 కాల్ని రెండింటిని సెల్ చేసాము. సో రెండింటిని అంటే రెండు 440లు, 2 440లు ఎంత అండి? సో 880 రూపీస్. ఓకే, సో ఈ 880 రూపీస్లోంచి ఈ 400ని మైనస్ చేయండి. సో 400ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 480 వస్తుంది. సో ఆ 480నే మనకి ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. సో 480 ఈ లెవెల్ అన్నది 480 లెవెల్. సో ఎప్పుడైతే ఈ లెవెల్ దాటుతుందో మనకు రియల్ లాసెస్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, సో ఇప్పుడు నేను మీకు పే ఆఫ్ గ్రాఫ్ మీదకి తీసుకెళ్తాను. సో కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ వినడానికి ట్రై చేయండి. ఈ స్ట్రాటజీ కంపల్సరీ వర్క్ అవుతుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను, నేను చెప్తున్నది కాదు. ఇక్కడ ఆప్షన్ బిల్డర్, ఈ ఆప్షన్ ఎవరైతే బిల్డింగ్కి ఈ వెబ్సైట్ వాళ్ళు చెప్తున్నది ఇక్కడ మీకు కనిపిస్తున్నది. 86.52% ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అంటే 86.52% ప్రాఫిట్లో ఉండడానికే ఛాన్స్ ఉంది. సో బ్యాలెన్స్ ఎంత అండి? 14% మాత్రమే నేను లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందా? ఈ స్ట్రాటజీలో ఉన్న వాల్యూ అది. 86% సక్సెస్ రేషియో దీనికి ఉంది అనేసి అని ఆప్షన్ బిల్డర్స్ చెప్తున్నారు, నేను చెప్తున్నది కాదు ఇది. ఓకేనా, సో ఇది నేర్చుకోవడానికి ట్రై చేయండి. ల్యాగ్ ఉంది కదా, ఏదో సొల్లు చెప్తున్నాడు కదా అని మీరు వదిలేస్తే ఇలాంటి మంచి కాన్సెప్ట్స్ బయట ఛానల్స్లో చాలా అరుదుగా చెప్తుంటారు. మీకు దొరుకుతుందో లేదో కూడా మళ్ళీ మనం క్లియర్గా చెప్పుకోలేం. ఓకేనా, సో టాపిక్లోకి వద్దాం. సో ఇప్పుడు ఈ 818 దాటకూడదు స్టాక్. సో 418 దాటకూడదు. సో అలా దాటకపోతేనే మనకు ప్రాఫిట్. సో పే ఆఫ్ గ్రాఫ్ కూడా మనకు అదే చెప్తుంది. సో ఇక్కడ బ్లూ లైన్ కనిపిస్తుంది కదండి, అది మనకు ఇంట్రాడేలో ఎంత ప్రాఫిట్ వస్తుంది. సో ఈ గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది ఎక్స్పైరీ డే వరకు హోల్డ్ చేస్తే మనకు ఎంత ప్రాఫిట్ వస్తుందో చెప్తుంది అనమాట. సో మీకు ఇలా మూవ్ చేస్తుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో మ్యాక్స్ ప్రాఫిట్ అన్నది ఇక్కడ వస్తుందండి. సో ఇక్కడ ఈ రేంజ్లో మ్యాక్స్ ప్రాఫిట్ వస్తుంది. సో మీకు ఇక్కడ మ్యాక్స్ ప్రాఫిట్ తెలియకపోతే ఇక్కడ చూస్తుంది 46,800 రూపీస్. ఈ స్ట్రాటజీ అప్లై చేస్తే మనకు వచ్చే మ్యాక్స్ ప్రాఫిట్ అంటే పీక్స్లో మన స్ట్రాటజీ పర్ఫెక్ట్గా అప్లై అయ్యి పీక్స్లోకి వెళ్తే మనకు వచ్చే అమౌంట్ అనమాట ఇది. సో ఓకేనా, సో అంత పర్ఫెక్ట్గా అంత అక్యురేట్గా అంతే వస్తుంది అని మనం క్లారిటీగా చెప్పలేమండి. మనకు పొజిషన్ని బట్టి మనం ఎగ్జిట్ అవుతూ ఉంటాం కాబట్టి సో ఎంతైనా రావచ్చు, మనకు దాంట్లో క్లారిటీ అనేది ఉండదు. ప్రాఫిట్ ఇంతే వస్తుంది అనేసి అని. సో పొజిషన్స్ మారుతుంటే మనం ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ అయిపోతూ ఉంటాం అనమాట. సో ఒకవేళ ఇన్ కేస్ మనకు మార్కెట్ అన్నది హెవీగా రియాక్ట్ అయ్యి బై సైడ్ హెవీగా మూవ్ అయితే, ఎంత మూవ్ అయితే 20%. ఓకేనా, మీరు స్ట్రాటజీలు గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ఇంకోటి ఏమంటే 20%. ఏ స్టాక్ అయినా 20% మూవ్ అవుతుందా గుర్తుపెట్టుకోండి. 3-4 డేస్లో 20% మూవ్ అయ్యే స్టాక్ ఏదైనా ఉందా? ఏదైనా ఒక మంచి రిజల్ట్స్, ఏదైనా ఒక ద బిగ్గెస్ట్ పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప ఏ స్టాక్ కూడా 20% కంటే హెవీగా రియాక్ట్ అవ్వదు. మోస్ట్లీ అంటే 10% రియాక్ట్ అవుతాయండి పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ, అంతకంటే ఎక్కువ అయితే రియాక్ట్ అవ్వవు. సో ఇక్కడ లాస్ రావడానికి ఒకటే ఒక మార్గం, స్టాక్లో ఒక 10-15% అబోవ్ రియాక్ట్ అయ్యే అంత పాజిటివ్ న్యూస్ రావడం. ఒకవేళ నెగిటివ్ న్యూస్ వస్తే మనకు నష్టం లేదండి, ఎందుకంటే మనకి ఎంత కింద పడుతున్నా మనకు లాస్ రాదు. అదే మనకి ఇక్కడ ఆప్షన్ చేంజ్ చెప్తుంది. సో చూడండి, మీరు ఇలా వెళ్తుంటారు, ఎంతన్నా వెళ్ళండి, మీకు ఈ గ్రీన్ బాక్స్లో చూడండి 000, ఏమి ఒక్క రూపాయి కూడా మనకు లాస్ రాదు. సో ఎక్కడి నుంచి మనకు లాస్ రాదు. సో ఇక్కడ మనం ఏ కాల్ని అయితే బై చేసామో 400 కాల్ ఆప్షన్ కదా మనము బై చేసాము. సో 400 కాల్ ఆప్షన్ నుంచి కింద పడితే మీకు ఇది చార్ట్ పైన చూపిస్తాను చూడండి. సో ఈ లైన్ కంటే కింద ఎంత పడినా మనకు ప్రాఫిట్ అన్నది రాదు, 0 అయిపోతుంది. మనకు నష్టము రాదు, ప్రాఫిట్ రాదు. సో రెండు రావు. అలా కాకుండా ఈ పైన లైన్ ఉంది కదా, ఈ లైన్ దాటిపోతేనే మనకు లాసెస్ రావడం స్టార్ట్ అవుతాయి. సో మీరు ఇక్కడ లాజిక్ మాట్లాడండి.
సో పెరిగితే ఒకవేళ అన్లిమిటెడ్ లాస్ మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది ఆప్షన్ బిల్డర్. సో ఎందుకు పదే పదే చెప్తున్నాను అనేది గుర్తుపెట్టుకోండి. ఈ చార్ట్ ఉంది కదా, ఈ చార్ట్ని మీరు రెండింటిని కంబైన్గా చూడడానికి ట్రై చేయండి. అందుకే నేను మీకు పదే పదే అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ చేసి చెప్తున్నాను. సో ఈ పే ఆఫ్ గ్రాఫ్ అన్నదాన్ని, ఈ చార్ట్ రెండు మీ మైండ్లో ఉంటే మీకు ఆప్షన్ స్ట్రాటజీస్ని మీరు ఆడుకోవచ్చు అనమాట. ఒక రేంజ్లో ఆడుకోవచ్చు. సో క్లియర్ కదా. సో దీంట్లో ఉన్న లూప్ హోల్స్ గురించి మాట్లాడుకుందాం. సో మీకు లూప్ హోల్స్ ఎలా చెప్పాలంటే, మీకు అనుకుందాం రేపు రిజల్ట్స్ వరస్ట్గా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి ఒక వరస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. సో స్టాక్ అనేది ఇక్కడ నుంచి ఫాల్ అవడం మొదలైంది, వరుసగా ఫాల్ అయింది. సో మీకు వదిలేయండి, మీకు లాస్ అన్నదే రాదు. పైగా లాస్ రాకపోగా మీకు ప్రాఫిట్ కూడా వస్తుంది. అది ఎలా అంటే, ఈ ప్రైజెస్ అన్నవి మిస్బిహేవ్ అవుతుంటాయి కదా, అప్ అండ్ డౌన్స్ ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి. సో ఒకనొక స్టేజ్లో మీరు పడుతుంటే కూడా మీరు ప్రాఫిట్లో ఉంటారనమాట. సో అలా కాదు. ఇది ఒక కేసు. సెకండ్ కేసు, మీరు అనుకున్న వైపే స్లోగా మూవ్ అవుతుంది. సో సైడ్ వేస్లో అనుకుందాం, అలాంటప్పుడు కూడా మీకు ప్రాఫిట్ వస్తుంది. అలా కాదు, కేస్ నెంబర్ 3, హెవీగా ఒక గుడ్ న్యూస్ వచ్చింది. సో ఇంకా దానికి అవధులే లేవు, ఒక 10% 15% పెరిగిపోయింది అనుకుంటే మీకు లాస్ వస్తుంది. ఎందుకు అంత స్పీడ్గా పెరిగిందంటే, మనకు ఇక్కడ ఈ 20% అయితే క్రాస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ మనకు లాస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో కేస్ నెంబర్ 3లో మనకు లాసెస్ వస్తాయి. అలా కాకుండా మనం అనుకున్నట్లే కరెక్ట్గా ఈ 430 440 రేంజ్కి వచ్చింది అంటే మాత్రం మ్యాక్స్ ప్రాఫిట్ మీకు కనిపిస్తుంది కదా, ఎంత, 46,800. సో అంత ప్రాఫిట్ రావడానికి అయితే మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఆప్షన్ స్ట్రాటజీస్ అన్నవి అంత ఈజీ కాదండి. సో చాలా కష్టంగా ఉంటాయి. సో కొంత ఇంట్రెస్ట్ పెట్టాల్సిందే. ఇప్పుడు నేను చెప్పింది ఖచ్చితంగా మీకు అర్థమైతే అయ్యి ఉండదు. సో 1కి 2 సార్లు చూడండి. సో నేర్చుకునే వరకు చూడండి. నేనైతే నా సజెషన్ అదే. ఎందుకు అంటే, సో మీకు ఇక్కడ మీరు అనుకున్నది జరగకపోతే మీకు లాస్ రాదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు అనుకున్నది జరగదు స్టాక్ మార్కెట్లో ఎప్పుడు. సో కాబట్టి మీరు అనుకున్నది జరగకపోతే మీకు లాస్ రాని స్ట్రాటజీ ఏదో అదే మీకు యూజ్ అవుతుంది. సో నేను దాన్ని ఇండికేటర్స్తో కంబైన్ చేస్తున్నాను. సో ఇండికేటర్స్తో కంబైన్ చేస్తే నాకు స్టాకాస్టిక్ RSI ఒకటే నా వైపు చెప్తుంది, అంటే ఇక్కడ నుంచి పెరుగుతుందని చెప్తుంది. సో ఈవెన్ నాకు ఇండికేటర్స్లో 200 మూవింగ్ యావరేజ్ కంటే కూడా ప్రజెంట్ అయితే ప్రైస్ పైనే ఉంది కాబట్టి కొంత అప్వర్డ్ మూమెంట్ అని నేను అనుకుంటున్నాను. బట్ నాకు వర్టెక్స్ అయితే నాకు అగైనెస్ట్గా ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజెస్ నాకు ఫేవర్గా ఉన్నాయి, అలాగే స్టాకాస్టిక్స్ నాకు ఫేవర్గా ఉందండి. సో ఈ ట్రేడ్ని అయితే రేపు నేను ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను. సో రేపు మార్కెట్ పొజిషన్ని బట్టి నేను ఎగ్జిక్యూట్ చేస్తానా లేదా అన్నది నా ఇండివిజువల్ అండి, నా సొంత నిర్ణయం పైన డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఈ వీడియోని బేస్ చేసుకొని మీరైతే ట్రేడ్ అయితే తీసుకోకండి. సో నేను కూడా రేపు ట్రేడ్ కన్ఫామ్గా తీసుకుంటానని నాకు గ్యారంటీ లేదు. సో నాకు అన్ని సినారియోస్ ఫేవర్గా ఉంటేనే నేను రేపు ట్రేడ్ తీసుకుంటానండి. సో ఇదండి ఈ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే, లేదా అర్థం కాకపోయినా, సో మీకు ఎటువంటి మీ మైండ్లో అసలు వరస్ట్గా ఉంది, అసలు మీకు మీ మైండ్లో ఏమనిపించినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో నాకు అర్థమవుతుంది మీరు ఏమనుకుంటున్నారు అన్నది. సో నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో నేను డెవలప్ చేసుకుంటాను ఆ స్కిల్ని. సో ఇదండి ఈ వీడియోకి. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.